హలో గైస్, ఈరోజు మన బ్లాక్ ఏంటంటే మునార్లోని వేరే ప్లేస్ అనమాట. నిన్న చాలా చోట్ల తిరిగాము, చాలా ఏరియాలు కవర్ చేసాం. కాకపోతే షూట్ చేయడానికి ఫుల్గా రెయిన్ పడుతుంది, ఇటు సైడ్ ఇబ్బందిగా ఉంది తీయడానికి వీడియో. అయితే కొన్ని చోట్ల వీడియో తీయొద్దన్నా కానీ తీశాను, అది మన ఛానల్లో పెడతాను, మొత్తం చూడండి. ఇంకో విషయం ఏంటంటే మునార్ అనే ప్లేసు మొత్తం కూడాను రతన్ టాటాదంట. మీకు చూపిస్తూ ఉండండి మునార్ ప్లేస్ మొత్తం కూడాను. ఈ మునార్ వ్యూ మొత్తం కూడాను రతన్ టాటాదేనంట. దీంట్లో మునార్ టౌను, మునార్ రెండు ఉన్నాయి. ఈ మునార్ టౌన్ వచ్చేసరికి గవర్నమెంట్ కింద ఉంటుంది. మునార్ అనే ప్లేస్ అంతవరకు మొత్తం రతన్ టాటాదే అనమాట. నిన్న మేము తిరిగిన ఈ టీ ప్లాంట్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ, ఏదైనా టూరిజం ప్లేసులు మొత్తం కూడాను రతన్ టాటా అయ్యానంట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక గేదెల ఫామ్ ఉంది, దాంట్లో 2000 గేదెలు ఉంటాయి, స్విట్జర్లాండ్ గేదెలు. వాటిని ఇక్కడికి తీసుకొచ్చి పాలై మొత్తం ఇక్కడ మునార్లో ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా ఆ పాలే చేస్తారంట, ఆ పాలే సప్లై చేస్తారు. ఇంకోటి ఏంటంటే దాంట్లోకి పర్మిషన్ లేదంట వెళ్ళటానికి, లోపలికి బయట వాళ్ళు వెళ్ళడానికి లేదంట. అది బయట చూస్తే మొత్తం, లోపల చూస్తే మొత్తం చిన్న స్విట్జర్లాండ్ లాగా ఉంటుందంట ప్లేస్ మొత్తం. అక్కడ మూవీ షూటింగ్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయంట మొత్తం కూడాను. కానీ ఏదైనా కానీ మునార్ వ్యూ కానీ ఏదైనా కానీ ఎంజాయ్ చేయాలంటే మీరు వర్షాకాలం అయితే రావద్దు. మీరు వస్తే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 monthsలో రండి. లేదంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 monthsలో రండి. ఈ మధ్యలో ఉన్న మంత్స్లో మాత్రం రామాకండి. తెలియకుండా మాలాగా మాకెవరు చెప్పలేదు ఈ మంత్స్లో బాగుంటుంది, ఈ మంత్స్లో బాగోదని. ఇక్కడ ఈ 3 months కూడాను రెయిన్ పడతానే ఉంటుందంట. వస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చి, లేదంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 6 monthsలో ఎప్పుడైనా ఓకే. ఈ మధ్యలో ఉన్న మంత్స్లో అయితే మాత్రం వద్దు. ఇట్లా ఫుల్గా మాలాగా ఇబ్బంది పడతా ఇటు తిరగాలన్నా కానీ కుదరదు. చూసినట్టయితే మీరు మొత్తం ఫుల్ రెయిన్, మేము వచ్చిన కాడి నుంచి ఒకటే రెయిన్. ఫైనల్గా అయితే ఇక రూమ్ నుంచి చెక్అవుట్ చేసే టైం అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాం మేము. ఇక్కడ నుంచి డైరెక్ట్ మునార్లో కొన్ని ప్లేసెస్ చూసేసి కొడైకెనాల్ వెళ్ళిపోతాం. ఇది మునార్లోని ఒక గార్డెన్ అనమాట, ఇటలీ గార్డెన్ అంట. ఇది మొత్తం కూడాను ఇటలీ గార్డెనే. అక్కడ హౌస్లు కనబడుతున్నాయి కదా, దాంట్లో మా రాజు బ్రో వాళ్ళ హౌస్ అక్కడేనంట, ఇటలీ గార్డెన్లో. అక్కడ మీకు కనబడుతున్నాయి లేదు కెమెరాలో, చిన్న ఉన్నాయి అక్కడ. ఇటలీ గార్డెన్లో రాజు బ్రో వాళ్ళ ఇల్లు, ఆ హౌసుల్లో ఒకటి. ఈ మొత్తం కూడా ఇటలీ గార్డెన్. బాగుంది వ్యూ పాయింట్ అంట, ఇది కూడా ఒక వ్యూ పాయింట్. మునార్లోని ఇది ఒక వ్యూ పాయింట్ అంట. మళ్ళీనా మనం గోప్రో డ్రోన్ ఉంటే ఇక్కడ బెస్ట్ వ్యూ చూడొచ్చు. ఇదేంటంటే గోప్రోలో అంత క్యాచ్ అవ్వట్లా, క్యామ్స్లో క్యాచ్ అవ్వట్లా అంత లొకేషన్. ఏదైనా డ్రోన్ ఉంటే బెటర్ ఇట్లాంటి వ్యూస్ చూసుకోవాలంటే, బాగుంటుంది. మొత్తం టీ ప్లాంట్స్ ఏనంట. ఈ చెట్టు అంట టీ ప్లాంట్ నర్సరీలో ఉంచుతారంట ఫస్ట్ కొన్ని రోజులు, తర్వాత నర్సరీ నుంచి తెచ్చి ఇక్కడ ఒక్కసారి వేస్తే ఒక్క చెట్టు 100 సంవత్సరాలు బతికిద్దంట. ఒక్కొక్క చెట్టు, టీ ప్లాంట్ చెట్టు 100 సంవత్సరాలు బతికిద్దంట. ఈ మొత్తం కూడా ఈ కనపడుతున్నాయి కదా, ఈ మొత్తం కూడాను టీ ప్లాంట్స్. ఇటు కానీ మనం చూసుకుంటే, అంటే ఇక్కడ నుంచి ఒక చెట్టు తీసుకెళ్ళి మన ఇంటికాడ వేసుకున్నామంటే 100 సంవత్సరాల దాకా ఇంకా టీ పొడుకునే పని ఉండదు. రాజు బ్రో మాకు రతన్ టాటా వాళ్ళ ఇల్లు చూపించాడు, మునార్లో ఉన్న ఇల్లు. ఆయన నెలకి ఒకసారి వచ్చిపోతూ ఉంటాడంట. కాకపోతే అక్కడ షూట్ చేయడానికి పర్మిషన్ లేదు, అందుకని తీయలేకపోయా. హౌస్ అయితే బాగుంది, అది కూడాను చిన్నగా ఉన్న మొత్తం వ్యూ అయితే బాగుంది. మొత్తం బ్యాక్గ్రౌండ్ వ్యూ పాయింట్స్ సూపర్ వేరే లెవెల్. అంతేగా చూడండి, మొత్తం తిరగండి రా, ఒక్కసారి లైఫ్లో ఒకసారి తిరగండి.
ఎంజాయ్ చేయండి ఇట్లాంటి ప్లేస్లు అన్నిటిని. ఇప్పుడు మేము వెళ్ళేది ఏంటంటే రాక్ కేవ్ అంట, అంటే గునా కేవ్ లాంటిది. చూద్దాం లోపల ఎలా ఉంటుంది ఏంటనేది. వ్యూ చల్తా చూసి కొత్త ప్రదేశం కాబట్టి చూసి పండా చలు సాపు సాపా యాగై కదే మొత్తం కొండల లోపల అనమాట. రాక్ కేవ్ అంటే గునా కేవ్ లాంటిది ఒకటి. వస్తే ఆయన కూడా మనకి తెలియని ప్లేస్ కాబట్టి బాగుంటుంది. సెల్ టార్చ్ చేయండి. ఓహో ఇది ఎండ్ పాయింట్. ఇదేం లేదు, అంతగా ఏమీ లేదు. ఇదిగోండి, ఇదైతే ఏమి లేదు ఇక్కడ. ఏదో గునా కేవ్ రాక్ కేవ్ అన్నారు, అంతే లేదు. వెళ్ళిపోతున్నాం బయటికి. అయితే ఇంతటితో క్లోజ్. ఒక 10 అడుగులు వేసే లోపల అయిపోయింది కేవ్ కూడా. ఏదో ఉంటుందని లోపలికి వెళ్ళాం, ఏం లేదు. మున్నార్లోని ఇంకో వాటర్ ఫాల్స్ అనమాట, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ అది ఒక వాటర్ ఫాల్స్. మున్నార్లో ప్లేస్ అని కూడా. అక్కడికి వెళ్తాము, కాకపోతే దగ్గర నుంచి అంత వ్యూ అంత బాగోదు. దూరం నుంచి చూడండి, చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలు చూడొచ్చు అన్నాడు. ఫొటోస్ వాటికి అయితే ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి అయితే ఫోటోలు దిగొచ్చు అంటున్నాడు. అది మొత్తం కూడాను. కానీ జీపులు వస్తున్నాయి, జీపులు కానీ ఏమైనా కానీ బాగా నీట్గా ఉన్నాయి. హౌస్లు ఏదైనా ఈ కెమెరాలో అంత క్యాచ్ అవ్వట్లా, అంటే షార్ట్ కెమెరా అంత లాంగ్ క్యాచ్ అవ్వట్లేదు. మొత్తం కూడా చూసుకుంటే బాగుంటుంది. జీప్లో ఎక్కువ ఇట్లా ఫుల్ ర్యాష్ డ్రైవింగ్, బాగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు ఇటు మొత్తం కూడాను. అక్కడికి వెళ్దాం, వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళి పూర్తిగా చూపిస్తా. వచ్చేసాం వాటర్ ఫాల్స్ కాడికి. దగ్గర నుంచి బాగుంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం. చిన్న వాటర్ ఫాల్స్. ఇగో వాటర్ ఫాల్స్. ఇందాక దూరం చూసిన వాటర్ ఫాల్స్ అయితే కూడా. ఇదిగోండి, ఇటు వస్తున్నాయి ఇటు నుంచి వాటర్, మొత్తం వాటర్. బాగున్నాయి. ఇది వాటర్ ఏంటిదిరా? వాటర్ యాపిల్ అంట ఇది. ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర అమ్ముతున్నారు, అందుకని వాటర్ యాపిల్ అని దాని పేరు. ఇదంతా కనపడేది డ్యామ్ అంట. ఈ కింద ఉన్నది మొత్తం డ్యాము, కాకపోతే వాటర్ లేవు. నువ్వు అక్కడ ఉన్నాయి, అక్కడెక్కడో దూరంగా ఉన్నాయి. కెమెరా క్యాచ్ అవుతుందో లేదో. అక్కడ కాలు చిన్న చిన్న మెలికలు ఉన్నాయి కదా, అవి మొత్తం అదే వాటర్ వచ్చాయనంట. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ వాటర్ లేక లేదా. ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాలో మొత్తం ఇక్కడ గ్రాస్ కనపడుతుంది. గ్రాస్ దగ్గరికి ఎలిఫెంట్స్ అవి వచ్చి ఫుడ్ తినిపోతాయంట. ఈ మొత్తం కూడాను టాటా ప్రొడక్టేనంట. మొత్తం ప్రాపర్టీ మొత్తం కూడా టాటానేనంట, రతన్ టాటా. మొత్తం కూడా ఇప్పుడు మనం తిరిగే మున్నార్ మొత్తం ఏదైతే ఉందో మున్నార్ మొత్తం టాటానే. టాటా టౌన్ తప్ప, మున్నార్ టౌన్ తప్ప కూడాను ఇక అదే. ఇప్పుడు మేమైతే ఫైనల్గా హ్యాంగింగ్ బ్రిడ్జ్ కాడికి వెళ్తున్నాం. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటే ఏదో పెద్దగా ఉంటుంది అనుకుంటే, అమ్మ రైట్ పెద్దది ఉందనుకున్నాం. కానీ ఇక్కడ నుంచి చూస్తే చాలా చిన్నగా కనబడుతుంది. అది అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. చెట్లు చూడండి, భలే వెరైటీ ఉన్నాయి. చిన్న చూసి బండిరా. వచ్చేసాం
హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి చూపిస్తాను, ఒక్క నిమిషం. మన వాళ్ళు ఇటు వెళ్ళారు, నేను మీకు చూపడానికి ఈ బ్రిడ్జి మీనకి వెళ్దాం. టెస్ట్ చేసి ఫస్ట్ అప్పుడు అడిగేస్తా, ఎందుకంటే అంత ఇదేం కాదులే. వాళ్ళు డైలీ మామూలుగా తిరుగుతూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే మనం సేఫ్టీకి మనం ఊరకట్ల. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటే ఇది కరెంట్ వైర్స్ తోటి ఇట్లా కట్టేశారు. మామూలుగా అయితే గట్టిగానే ఉంది బ్రో, గట్టిగానే ఉంది, పర్లా ఊగుతుంది. ఇక్కడే కాదు, ఇందాక మీకు ఈ కింద కాలం అని చెప్పాను కదా, వాటర్ లేవని చెప్పాను. మామూలుగా అయితే ఫుల్ వాటర్ ఉంటాయంట, ఈ మొత్తం కూడాను ఫుల్ వాటర్ ఉంటాయి. ఇప్పుడు పైన డ్యామ్స్ ఆపేశారంట, అందుకని చెప్పేసి ఇటు వాటర్ రావట్లేదు. ఈ లొకేషన్లో మొత్తం ఎలిఫెంట్స్ ఉంటాయంట. మా దురదృష్టం ఏంటంటే ఒక ఎలిఫెంట్ కూడా కనపడలేదు. నిన్న నుంచి ఎదుగుతున్నాం మేము, ఫారెస్ట్ మొత్తం తిరిగినా కానీ. చిన్నగా ఊగుతుంది. ఎందుకు బాబు ప్రయోగం, వెనక్కి వెళ్ళిపోదామా? వద్దులే. ఏందన్నా ఇది ఊగుతుంది, ఏంది ఊగిద్దా? అట్లా కాదులే, పడ్డందుకు కాదు, తెగిందనుకో వాడొచ్చి నన్ను కట్టమన్నాడు అంటే నేను కదా ఓమాగా ముసలాయన ఇంకేం అర్థం కావట్లా. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటే నడిచేటప్పుడు ఊగిద్ది అంతే, చిన్నగా ఎలా పడతారు రామాక. ఈ చక్కలు కూడా ఎప్పుడు తడిస్తుంది బాగా, అది బ్రో చిన్నగా. ఏదన్నా చక్కలు కూడా స్టార్ట్ వెళ్ళిపోవాలి. నేను వచ్చేసా. ఓకే, ఇటు వచ్చేసా. ఈ దరి నుంచి ఈ దరికి వచ్చేసా. మన వాళ్ళు ఇంకొక బ్రిడ్జ్ ఉంది, కెమెరాలో క్యాచ్ అవుతుంది లేదా, మన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎదురు ఉంది కదా కనపడుతుంది, అక్కడ రోడ్డు మీద నుంచి ఎక్కడదా నడుచుకుంటూ వచ్చాం. అక్కడ నుంచి చూడడానికి చాలా దగ్గర అనిపించింది, కానీ ఇక్కడికి వస్తేనే చాలా లాంగ్ ఉంది. చిన్నగా మళ్ళీ తిరుగు ప్రయాణం చేద్దాం. చలానా అటు పోదాం. అటైతే కొండ ఉంది, అక్కడ నుంచి నలుపుడు చిన్నగా పోవాలి బ్రో. ఫస్ట్ నువ్వు పోయా ముసలాయన, ఫస్ట్ నువ్వు పోయి చూతా. ఏం కావటం కాదు, ఈ చెక్కలు తడిసి ఉన్నాయి. ఒక్కొక్కటి చెక్క చూపిస్తా ఉండి నీకు. ఒక చాట క్రాక్ వచ్చింది. ఇది ఎక్కడ బ్రో? అది కాదు బ్రో, ఇక్కడ ఉండే ఇక్కడ చూడు, ఇరిగిపోయి ఉంది. ఇరిగిందాడా నిజంగా? కదా మన సేఫ్టీ మనం బ్రో, ఎలా వచ్చాం అలా వెళ్ళాలి. స్టడీ. ఓకే దట్టేసా. చిన్నగా ఇంకా రెండో బ్రిడ్జ్ కాడికి వెళ్తాను, అటు సైడ్ వెళ్ళిపోతాను. చిన్నగడ్డలే ఓపు మాకండ్రా, చక్కల తడిసి ఉన్నాయి గట్టిగా, అంతే ఉంటుంది. థోడా సైడా. దీనికన్నా అదే బాగుంది కదా, పండి అదే బాగుంది. वो ब्रिज अच्छा है, ब्रिज अच्छा नहीं है, वो अच्छा है, ये आता नहीं, सो भी तुटको है चकले, ये तुटको है, वो नंबर 1 से ब्रिज. ఓ దీనికన్నా అదే బెటర్. అంబ్రెల్లా ఉంది ఇక్కడ, తీసుకురండి మళ్ళీ. రాజు బ్రో అయితే మమ్మల్ని బస్ ఎక్కిచ్చేసాడు, ఆ వీడియో షూట్ చేయాల. బస్ ఎక్కేసి ఇప్పుడు తేనీకి వెళ్ళిపోతున్నాం. మునార్ నుంచి టు తేనీ టు బచ్చలగొండ టు కోయంబత్తూరు వెళ్ళిపోతున్నాం. బస్సులో ఉన్నాం ప్రజెంట్. తేనె వెళ్ళిన తర్వాత మళ్ళీ కలు. దీని పేరు కాకం బుల్లే అంట. కాకం బుల్లే అంటే బంగాళదుంప ఫ్రెంచ్ ఫ్రైస్. దాని పేరు ఎక్కడ కేరళలో కాకం బుల్లే. మామూలు పేరు తమిళనాడు ఎంటర్ అయ్యాం.
తమిళనాడు అంటారా? తమిళనాడులో కాకంబుల్లి అమ్ముతున్నారు.